it was interesting. One of the beautiful things that happened was, ఇది నేను మా ఎడిటర్ని ఒకసారి అడిగి ఇది పెట్టుకోవచ్చా అని అడిగి పెట్టుకుందాం, లేదంటే ఎడిట్ చేసేద్దాం, కానీ మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ ఇస్ ది ఎడిటర్ ది ఫిల్మ్. నా 3 సినిమాలు ఆయనే ఎడిట్ చేశారు. సో ప్రతి సీన్ ప్రతి షాట్ ఒక 1000 సార్లు చూసుంటాం ఎడిట్లో. కానీ ఫస్ట్ టైం మేము మా కోసం ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం, రామానాయుడు స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం. సో ఫస్ట్ టైం ఆయన సినిమా ఆర్ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక ఫ్లోలో చూశారు. ఇన్నిసార్లు ప్రతి సీన్ చూసిన మనిషి స్క్రీనింగ్ అయిపోయాక నాతో మాట్లాడుకుంటా సైలెంట్గా వెళ్ళిపోయారు ఆయన. నేను ఏంటి మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు ఏంటని అనుకున్నా. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ సైడ్ ఆయనే ఫోన్ చేసి సినిమా చూసి అక్కడ నుంచి బయలుదేరాను. కార్ డ్రైవింగ్ చేస్తుంటే నాకు సినిమానే రన్ అవుతా ఉంది నా మైండ్లో. ఇంటికే వెళ్తున్నా, నా వైఫ్నే కలవబోతున్నా, కానీ ఎందుకో సడన్గా ఒక అర్జ్ నాకు. అప్పటికప్పుడు కార్ పక్కన పెట్టేసి రోడ్లో కార్ ఆపేసి ఐ కాల్డ్ మై వైఫ్. ఐ కాల్డ్ హర్ అండ్ సైడ్, ఐ లవ్ యూ బంగారం, యూ నో ఐ లవ్ యూ నో. అండ్ ఈ టోల్డ్ మీ, నేను మంచి హస్బెండ్నే, కానీ ఎందుకో మన సినిమా చూసి నాకు ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా బెటర్ హస్బెండ్ అవ్వాలని అనిపించింది. ఇంతకన్నా మన సినిమా గురించి నేను ఏం చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేశారు. లైక్ దట్స్ సో బ్యూటిఫుల్. ఐ మీన్, ఐ థింక్ దట్స్ ద ఫిల్మ్.